విజయనగర సామ్రాజ్యపు వైభవమైన రాజసభలో న్యాయం, బుద్ధికి ప్రసిద్ధుడైన రాజు కృష్ణదేవరాయలు పాలించేవారు. రాజసభలో తెనాలి రామలింగన్న తన చురుకైన బుద్ధితో పేరు పొందిన కొందరు అసూయపడే మంత్రులు అతనిని తక్కువ చెయ్యాలని ప్రయత్నించేవారు. ఒకరోజు రాజు బుద్ధి విలువను సరిగ్గా వివరించగలవారికి బహుమతిస్తాను అని ప్రకటించాడు. అనేక మంది పండితులు క్లిష్టమైన మాటలతో దీర్ఘ ఉపన్యాసాలిచ్చినా రాజు సంతృప్తి చెందలేదు. అప్పుడు తెనాలి ప్రశాంతమైన చిరునవ్వుతో ముందుకు వచ్చి 1 నెలపాటు ప్రతిరోజూ 1 స్వర్ణనాణం ఇవ్వమని కోరాడు. దీనిపై మంత్రులు నవ్వుకున్నారు. 1 నెల గడిచిన తరువాత తెనాలి, మహారాజా, బుద్ధికి విలువలేకపోతే మీరు ప్రతిరోజూ నాకు స్వర్ణనాణం ఎందుకిచ్చేవారు అని ప్రశ్నించాడు. ఇది విని రాజు హర్షించి తెనాలిని సత్కరించగా మంత్రులు సిగ్గుతో తలదించుకున్నారు. ఈ విధంగా తెనాలి సత్యమైన బుద్ధి సాదాసీదాగా కనిపించినా దాని విలువ అమూల్యమని నిరూపించాడు.